హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవాని. ఈరోజు పాత బిల్డింగ్ పడవేసే ముందు హౌస్ ఓనరు బిల్డరు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి మన ఈ వీడియోలో మాట్లాడుకుందాం. తర్వాత బిల్డింగ్ పడవేసే ముందు తప్పనిసరిగా బిల్డర్ హౌస్ ఓనర్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి బిల్డింగ్ చూసుకోవాలి. అంటే వర్క్ టైప్ బహుశా అది డాబా ఇల్లు కావచ్చు, రేకుటి ఇల్లు కావచ్చు, పెంకుటిల్లు కావచ్చు. ఈ మూడిట్లో ఈ పని ఏంటి, అది పని ఎంతవరకు చేయాలి, ఏం చేయాలి అనేది కంపల్సరీగా పూర్తి తెలుసుకోవాలి. వర్క్ టైప్ వచ్చేసి బిల్డింగ్ ఏం చేయాలి, జాయింట్ కూడా తీయాలా, స్లాబ్లో కొట్టాలా, గోడ పగల కొట్టాలి, ఇవన్నీ మాట్లాడిన తర్వాత వెంటనే మాడుకోవాలి. సెఫ్టీ ట్యాంక్ ఎవరు తీయాలి, ఎవరు పగలు కొట్టాలి అనేది ఎవరైనా మాడుకోవాలి. టైం పీరియడ్ ఇది ఎంత టైం పడుతుంది అంటే మీరు ఎన్ని రోజులు అప్పగిస్తారు, 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు అనేది ఎన్ని రోజులు టైం పీరియడ్ కూడా మాడుకోవాలి. దాని తర్వాత వచ్చేసి పేమెంట్ విషయం, ఒకవేళ నువ్వు డాబా పడేసినట్టయితే ఆ డాబా స్లాబ్ పడిన తర్వాత ఎంత ఇవ్వాలి, మధ్యలో గోడ తీసిన తర్వాత ఎంత ఇవ్వాలి, ఫౌండేషన్ లెవెల్ మట్టి తీసిన తర్వాత ఎంత ఇవ్వాలి అనేది కూడా పూర్తిగా మాడుకోవాలి. మట్టి లెవెల్ ఎంతవరకు తీయాలి, ఒకవేళ నువ్వు డాబా పడేసినట్టయితే ఫౌండేషన్ ఒక రోడ్డు మించి అడుగు కానీ 2 అడుగులు కానీ ఉన్నట్టయితే ఆ మట్టి రోడ్ లెవెల్ తీయాలా, లేకపోతే రోడ్డు మించి అడుగు ఉంచాలా, రోడ్డు మించి ఇంకొంచెం అడుగు తీయాలా అనేది కూడా మాడుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మీరు ముందుగా మాట్లాడుకునేటప్పుడు ఒకవేళ మీరు డాబా ఇల్లు అయితే డాబా ఇంటికి తప్పనిసరిగా పోస్టులు పోస్తుంటారు. ఆ పోస్టులు కూడా కింద గొంత తీసి కింద పీసీసీ ప్లేట్స్ ఉంటాయి, అవి కూడా పూర్తిగా తీసేంత వరకు మాడుకోవాలి. లేదా ఒకవేళ మీది పెంకులు అయ్యి ఉన్నట్టయితే ఇప్పుడు రీసెంట్గా పోసినట్టుగా పోస్టులు పోసి భీములు పోసి దాని మీద ఫౌండేషన్ కట్టినట్టుగా పాత్రలు ఉండవు, వాటికి కంపల్సరీగా కొండరాయి కట్టుబడేది ఉంటుంది, అవి కూడా పూర్తిగా తీసుకోవాలి. అవి కూడా తీసుకునే విధంగా మీరు మాడుకోవాలి. ఇవన్నీ 1 by 1 పూర్తిగా బిల్డర్కి హౌస్ ఓనర్కి మధ్య రాసుకోవాలి. ఇంకా స్టెప్ వచ్చేసి బిల్డింగ్ పడవేసే ముందు బిల్డర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే తప్పనిసరిగా హౌస్ యొక్క ఓనర్ యొక్క డిక్లరేషన్ లెటర్ అయితే కావాలి. వీటితో పాటు నువ్వు ఒకవేళ బిల్డింగ్ పడేసినప్పుడు బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా ఇంటిమేట్ చేయాలి. ఎందుకంటే నువ్వు బిల్డింగ్ పడేసేటప్పుడు మీ బిల్డింగ్ చుట్టుపక్కల ఒకవేళ అడుసుమడితో కానీ సున్నంతో కట్టిన ఇల్లు కానీ పాతకాలపు ఇల్లు ఉంటాయి, అవి ఆల్రెడీ 1-2 సార్లు స్లాబులు లీక్లు అయిపోయి దానిపైన ఫ్లోరింగ్ మీద ఫ్లోరింగ్ వేసి ఉంటాయి. నువ్వు మిషన్ తీసుకొచ్చి పెద్ద మిషన్ తీసుకొచ్చి ఆ బిల్డింగ్ దెబ్బి కొడతా ఉన్నట్టయితే ఆ వదిలికి ఆ బిల్డింగ్ అనేది ఊడిపోవడం పడిపోవడం జరుగుతుంది. అలాగే నువ్వు బిల్డింగ్ పడేటప్పుడు బిల్డింగ్ చుట్టూ తప్పనిసరిగా బారిగేట్ పెట్టుకోవాలి, లేదా చుట్టూ పనిచేసి కంపల్సరీ పట్టకట్టుకోవాలి. నువ్వు ఏ రకంగా నువ్వు వచ్చి నువ్వు బిల్డింగ్ విశ్వరించి కానీ జనం పెట్టి కొడతా ఉంటారో రాళ్ళు వచ్చే ఉపయోగాలకు తగ్గుతుంటుంది. ఇంకోటి, నువ్వు బిల్డింగ్ పడేసేటప్పుడు బిల్డింగ్ ముందు తీగలు, కరెంట్ తీగలు కానీ కేబుల్ తీగలు కానీ టెలిఫోన్ తీగలు ఉంటాయి, అవి నీ మిషన్ అందకుండా బిల్డింగ్ దూరంగా కట్టుకోవాలి. వీటితో పాటు ముందు కాలం ఉంటుంది, నువ్వు బిల్డింగ్ పడేసేటప్పుడు ఆ రాళ్ళు రప్ప మట్టి వచ్చేసి ఆ కాలంలో బూడిపోద్ది. ఆ బూడిపోకుండా బిల్డింగ్ పడివేసిన వెంటనే ఆ కాలంలో మట్టి తీసుకోవాలి. ఆ వాటర్ ఫ్లోటింగ్ కూడా ఎవరికి ఇబ్బంది చూసుకోవాలి. వీటితో పాటు నువ్వు బిల్డింగ్ పడేసేటప్పుడు కానీ ఆ మట్టి లోడ్ చేసేటప్పుడు కానీ దుమ్ము అనేది ఎక్కువ మోతాదులో వస్తుంది. ఆ దుమ్ము ఎక్కువ రాకుండా కంపల్సరిగా వాటర్ దగ్గర పెట్టుకోవాలి, లేదా మోటార్ దగ్గర పెట్టుకోవాలి. దుమ్ము వచ్చి మట్టి లోడింగ్ చేసినప్పుడు కానీ బిల్డింగ్ పడేసేటప్పుడు కానీ దుమ్ము ఎక్కువ వచ్చినప్పుడు ఈ వాటర్ దాని మీద కొడితే దుమ్ము అనేది ఎక్కువ లేకుండా ఉంటుంది. వీటితో పాటు పడవేసిన తర్వాత వచ్చిన రద్దు ఎవరు తీసుకెళ్ళాలి, బిల్డింగ్ ఓనర్ తీసుకెళ్ళాలా, బిల్డర్ తీసుకెళ్ళాలా అనేది కూడా మీరు తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. సన్న రోడ్లో కానీ స్కూల్స్ మధ్య కానీ హాస్పిటల్ మధ్య కానీ బిల్డింగ్ పడేసినట్టయితే వాటికి తప్పనిసరిగా పర్మిషన్ లెటర్ కావాలి. పర్మిషన్ లేనిది ఆ బిల్డింగ్ పడేయకూడదు. ఇంకోటి, నువ్వు బిల్డింగ్ పడేసేది ఏదైతే ఉందో అది డే టైంలో మాత్రం పడేయాలి. ఆ బిల్డింగ్ సంబంధించిన ఏ రెస్పాన్సిబిలిటీ ఉన్నా సరే హౌస్ ఓనర్ మాత్రం భరించాలి. ఎందుకంటే నువ్వు బిల్డింగ్ పడేసేటప్పుడు పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి మా బిల్డింగ్ కుదురుతుంది, మాకు శబ్దం వస్తుంది, మాకు దుమ్ము వస్తుంది అంటుంటారు. అదొకటి. వాళ్ళు వచ్చేసి ఈ బిల్డింగ్ ఊరి పడేయమన్నారు, వాళ్ళకి సంబంధం ఏమిటి అని అంటుంటారు. వర్క్ మధ్యలో ఉన్నప్పుడు ఆపుతుంటారు, దానివల్ల బిల్డర్కి చాలా నష్టం వస్తుంది. హౌస్ ఓనర్ బిల్డింగ్ రోడ్డు మీద ఒక 3 feet 4 feet 5 feet మట్టి తీసినప్పుడు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ మట్టి తీసే ప్రదేశంలో లెఫ్ట్ కానీ రైట్ కానీ బ్యాక్ సైడ్ కానీ వాటికి పిల్లర్స్ ఉన్నాయో చూసుకోవాలి. వాళ్ళు తీమని చెప్పేసి ఆ బిల్డింగ్ కనిపించి కానీ ఆనించి కానీ పూర్తిగా మట్టి తీసేసామంటే ఈ ఎండకు వాన పడడం కల్లా ఆ పక్కన ఉన్న బిల్డింగ్కి మట్టి కారిపడడం మట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. దానివల్ల నీకు చాలా ఇబ్బంది అవుతుంది. చూశారు కదా, బిల్డింగ్ పడవేసే ముందు బిల్డర్ హౌస్ ఓనర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, బిల్డింగ్ పడవేసేటప్పుడు బిల్డర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేవి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.